కాకినాడ జిల్లాలోని సబ్ ప్లాన్ ప్రాంతంలోని 12 పంచాయతీలు 59 గిరిజన గ్రామాలను కలిపి గిరిజన మండలం చేయాలని కోరుతూ పెద్దమల్లాపురం మండలం సాధన కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం డిఆర్ఓ వెంకట్రావును కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెద్దమల్లాపురం మండల సాధన కమిటీ సభ్యులు జర్తా ముసలయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం రాజశేఖర్లు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దమల్లాపురం మండలం హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఇప్పుడు నూతన మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేయడానికి కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో శనివారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు పెద్దమల్లాపురం మండలం ప్రకటన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జర్తా శ్రీను, నాగేశ్వరరావు, రమణ, లక్ష్మణ్, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. పూర్వం నుంచి 1985 నుంచి పెదమల్లాపురం మండలం కావాలని అడుగుతా ఉన్నాం. మరి మధ్యలో ఈ మధ్య కాలంలో మనకి 2024 ఎలక్షన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏలేశ్వరం వచ్చినప్పుడు పెదమల్లాపురం మండలం చేస్తానని, అలాగే గిరిజన సమస్యలన్నీ చేస్తామని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మరి మేము ఇవాళ పెదమల్లాపురం మండలం చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి 3 మండలాల్లో 59 గిరిజన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి, సంక్షేమం, అలాగే ఉద్యోగ ఉపాధి అన్ని విధాలు కూడా మాకు మెరుగుపడుతుందని మేము ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 59 గిరిజన గ్రామాలు, 12 పంచాయతీలు ఉన్నటువంటి గిరిజన ప్రజానీకం ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారు పెదమల్లాపురం గిరిజన మండలం చేస్తామని. కానీ మధ్యలో రౌతులపూడి మండలం చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్ ముందు ఈ గిరిజన గ్రామాలన్నింటినీ కలిపి పెదమల్లాపురం మండలం చేస్తా అన్నారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఏమీ చదివిప్పడం లేదు. ప్రభుత్వం అఫీషియల్గా ఇప్పుడు మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేసేటువంటి ప్రాసెస్ని తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడైనా 59 గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం, కోటనందూరు మండలంలో ఉన్నటువంటి 59 గిరిజన గ్రామాలతో పెదమల్లాపురం మండలం ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు డిఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే గతంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి ట్రైనింగ్ కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ గారికి మెమోరాండం పంపించడం జరిగింది. మినీ ఐటీడీఏ గతంలో శంఖవరం కేంద్రంలో ఉండేది. గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకి ఐటీడీఏ అనేక రకాలైనటువంటి పథకాలని వర్తింపజేసేది. కానీ ఈ కాలంలో మినీ ఐటీడీఏ తీసేయడం వల్ల గిరిజనులు అయితే ఉన్నారు కానీ వాళ్ళకి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. అందుకని ఐటీడీఏ కార్యక్రమాలు జరగాలన్నా, విద్యా ఉపాధి అవకాశాలు రావాలన్నా, వాళ్ళకి సదుపాయాలు రావాలన్నా, ఉపాధి అవకాశాలకి కానీ ఇతర సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా ఐటీడీఏ అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఖచ్చితంగా మినీ ఐటీడీఏ శంఖవరం కాకుండా ఇప్పుడు పెదమల్లాపురం మండలం చేస్తే అక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.